శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు శ్రావణ శుద్ధ చతుర్థి, నాగుల చవితిగా మనం జరుపుకుంటాం కదండి. సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు ఆరాధించినట్లయితే సంతానం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అని గురువుగారు చెప్పారు. ఏ శ్లోకంతో స్వామిని ఆరాధిస్తే, అర్చిస్తే, భావిస్తే సకల శుభాలు కలిగి స్వామి అనుగ్రహాన్ని పొందుతాము అనే విషయాన్ని బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురువు గారు మనకు తెలియజేశారు. ఆ శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. శక్తి హస్తం విరూపాక్షం సిఖివాహం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం అనే ఈ శ్లోకాన్ని చెప్పుకున్నంత మాత్రం చేత స్వామి మనల్ని తొందరగా అనుగ్రహిస్తారట. శక్తి హస్తం, శక్తి అనే ఆయుధాన్ని, అమ్మ ఇచ్చిన ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నవాడు, 3 కన్నులు కలిగిన వాడు, సిఖి నెమలిని వాహనంగా కలిగిన వాడు, కుక్కుట ధ్వజం కోడిని ధ్వజం మీద పెట్టుకున్నవాడు. ఇటువంటి స్వామిని మనం ఆరాధిస్తే, భావిస్తే, ధ్యానిస్తే దారుణమైన శత్రువులను, రోగాలను పోగొడతాడు సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనుగ్రహాన్ని కలిగించే ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్తున్నాం. శక్తి హస్తం విరూపాక్షం సిఖివాహం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుట ధ్వజం. 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించినంత మాత్రం చేత అరిషడ్వర్గాలను నాశనం చేసి సకల శుభాలను కలిగిస్తాడు స్వామి. స్వామిని అనుగ్రహాన్ని పొందడం, శ్లోకంతో ఆరాధిద్దాం. జయ శ్రీరామ్.